శంబల అనే నగరం గురించి విన్నారా? అయితే తెలుసుకుందాం. కలియుగ చివరి దశలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడని అందరికీ తెలుసు. కలియుగంలో పాపం మితిమీరినప్పుడు కల్కిగా వస్తారని చెప్తుంటారు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో లేదా ప్రపంచానికి నష్టం జరిగినప్పుడు కల్కి హిమాలయాల్లో ఉన్న దేవతల రహస్య నగరంలో జన్మిస్తాడని కల్కి పురాణంలో రాసి ఉంది. ఆ దేవతల నగరాన్ని చేరుకుని అంతులేని శక్తులన్నీ సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటే, అలానే కొందరు ఆ దేవతల నగరం చూడాలని చాలా ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఆ నగరం పేరు శంబల. అలాంటి శంబల నగరంలో కలియుగంలో విష్ణువు మరియు సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడు. కల్కికి పరశురాముడు గురువుగా ఉంటారని, అప్పటి వరకు ఆయన మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అలానే పరశురాముడు కల్కికి తను ఎందుకు అవతరించారని చెప్తారంట. ఆ తర్వాత కల్కి శక్తుల కోసం పరమశివుడికి తపస్సు చేస్తారు. ఆ విష్ణువుని శక్తితో పాటు లయకారకుడి శక్తి కూడా కలిస్తేనే కల్కి అవతారం. కల్కి పురాణం ప్రకారం శంబల నగరాన్ని నిర్మించింది విశ్వకర్మ.